ఆలోచించండి. ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించడం కోసం మన బద్ధ శత్రువులతో చేతులు కలపాల్సి వస్తే, పురాణాల్లోని అత్యంత గొప్ప గాథల్లో ఒకటైన క్షీరసాగర మథనం సరిగ్గా ఇలాంటి ఒక పరిస్థితినే మన ముందు ఉంచుతుంది. ఇది కేవలం దేవతలు రాక్షసుల మధ్య జరిగిన ఒక పోరాటం మాత్రమే కాదు, నమ్మకం, త్యాగం, ఇంకా ఊహించని సంక్షోభాల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చెప్పే ఒక అద్భుతమైన కథ. ఈ కథ ఒక పెద్ద సంక్షోభంతో మొదలవుతుంది. విశ్వంలోనే అత్యంత శక్తిమంతులైన దేవతలు వాళ్ల అమరత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. మరి వాళ్లకున్న ఏకైక పరిష్కారం ఏంటో తెలుసా? ఎవ్వరు ఊహించనిది, దాదాపు అసాధ్యమనిపించేది. తమ శక్తిని, అమరత్వాన్ని మళ్లీ పొందాలంటే దేవతలకున్న ఒకే ఒక దారి వాళ్ల బద్ధ శత్రువులైన అసురులతో చేతులు కలపడం. అంటే ఆలోచించండి, మంచి చెడు రెండూ కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు చూస్తే ధర్మాన్ని కాపాడే దేవతలు, మరోవైపు శక్తి, ఆశయాలతో దూసుకెళ్లే అసురులు. ఇది కేవలం రెండు వర్గాల మధ్య జరిగిన ఒక ఒప్పందం కాదు. గొప్ప గొప్ప లక్ష్యాల కోసం కొన్నిసార్లు స్వంత సిద్ధాంతాల్ని కూడా పక్కన పెట్టాల్సి వస్తుందనటానికి ఇదొక పెద్ద ఉదాహరణ అన్నమాట. వాళ్ళ ప్లాన్ అయితే మామూలుగా లేదు, చాలా పెద్దది. మందర పర్వతాన్ని కవంగా, వాసుకి అనే ఒక మహాసర్పాన్ని తాడుగా చేసుకుని ఏకంగా మొత్తం పాల సముద్రాన్నే చిలికేయాలి. దానిలోంచి దివ్యమైన సంపదలు, అన్నింటికన్నా ముఖ్యంగా అమృతాన్ని బయటకు తీసుకురావాలి. అయితే ఈ బృహత్ కార్యానికి ఒకే ఒక్క నిబంధన ఉంది. ఈ ప్రక్రియలో ఏం జరిగినా, ఎంత భయంకరమైనది బయటకొచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వాసాన్ని మాత్రం వదలకూడదు. కానీ ఆ ఒక్క షరతు ఎంత కీలకమైనదో వాళ్లకు ఆ క్షణంలో అస్సలు అర్థం కాలేదు. సరే, ఇక దేవతలు, అసురులు వాళ్ల అపారమైన శక్తితో, కాస్త అహంకారంతో సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళు ఎదురు చూస్తున్న అమృతం బదులు సముద్రం నుంచి బయటపడింది మృత్యువు. అందరూ ఏవో దివ్యమైన సంపదలొస్తాయని, బహుశా అమృతమే వచ్చేస్తుందని ఎంతో ఆశించారు. కానీ వాస్తవం వాళ్ల ఊహకు కూడా అందని ఒక భయంకరమైన విషయం. అది హాలాహలం. కేవలం విషం కాదు, విస్మాన్నే కాల్చి బూడిద చేసేగల భయంకరమైన అగ్ని. ఇంకేముంది, వాళ్ల లక్ష్యం, వాళ్ల ఒప్పందం అన్నీ మర్చిపోయారు. దేవతలు, రాక్షసులు తేడా లేకుండా అందరూ ప్రాణభయంతో పరుగులు తీశారు. సృష్టికర్తల దగ్గర నుంచి అత్యంత శక్తివంతుల వరకు ప్రతి ఒక్కరూ ఈ విశ్వ ముప్పును ఎదుర్కోగల ఏకైక శక్తి వైపు పరిగెత్తారు. ఆయనే పరమశివుడు. ఈ సంక్షోభం దగ్గరే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. ఇక్కడే వినాశన వంచున నిలబడి మనం సంపూర్ణ విశ్వాసం యొక్క అసలైన శక్తి ఏంటో చూస్తాం. విశ్వాన్ని కాపాడటానికి శివుడు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ భయంకరమైన విషాన్ని తానే తాగేయాలని. కానీ అంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఆయన తన భార్య పార్వతీదేవి వైపు తిరిగి ఆమె అనుమతి కోరాడు. చాలా మంది అనుకుంటారు అది కేవలం భర్త చెప్పిన మాటకు కట్టుబడటమని. కానీ దాని వెనుక అంతకంటే చాలా శక్తివంతమైన విషయం ఒకటి దాగి ఉంది. అదేంటంటే, ఇక్కడే అసలు రహస్యం ఉంది. పార్వతీదేవి నమ్మకం కేవలం శివుడి మీద కాదు, తన భక్తి మీద, తన పవిత్రమైన ప్రమాణం మీద ఉంది. ఆ శక్తి తన భర్తను ఖచ్చితంగా రక్షిస్తుందని ఆమెకు తెలుసు. ఇది లొంగిపోవడం కాదు, సంపూర్ణ విశ్వాసంతో చేసిన ఒక గొప్ప కార్యం. ఆ భయంకరమైన విషయం శివుడి గొంతులోనే ఆగిపోయింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అని పేరు వచ్చింది. ఇది కేవలం ఆయన చేసిన త్యాగానికి చిహ్నం కాదు, పార్వతీదేవి అచంచలమైన విశ్వాసానికి కూడా ఒక శాశ్వత ప్రతీక. సరే, విషం అదుపులోకి వచ్చింది. కానీ వాళ్ల అసలు లక్ష్యం, వాళ్ల ప్రయత్నం అక్షరాల మునిగిపోతుంది. దేవతలు, రాక్షసులందరి బలం కలిపినా సరిపోలేదు. వాళ్ల అహంకారాలు, వాళ్ల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కవ్వంగా వాడుతున్న పర్వతమే సముద్రంలోకి మునిగిపోవడం మొదలైంది. దీన్ని బట్టి అర్థమవుతోంది కదా, ఎంత పెద్ద లక్ష్యమైనా లోపల ఐకమత్యం లేకపోతే ఎలా విఫలమవుతుందో. సరిగ్గా అప్పుడు వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు సహాయం ఊహించని రూపంలో వచ్చింది. మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి ఒక పెద్ద తాబేలు రూపంలో ఆ పర్వతానికి కింద నుంచి ఒక స్థిరమైన ఆధారాన్ని అందించాడు. కూర్మావతారం మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. అదేంటంటే, మనం ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు మన శక్తి సరిపోదు. అలాంటి సమయంలోనే అహంకారాన్ని పక్కన పెడితే మనకు తెలియని ఒక దైవిక శక్తి మనకు అండగా నిలుస్తుంది. ఇక సంక్షోభం ముగిసింది, ఆధారం దొరికింది. ఇప్పుడు ఆ మథనం తన అసలు ఫలాన్ని
ఫలితాలను ఇవ్వడం మొదలుపెట్టింది. ఈసారి వాళ్ల కష్టం ఫలించింది. మొదట హాలాహలం అనే ఒక కఠినమైన పరీక్ష ఎదురైంది. ఆ తర్వాత కామధేనువు, కల్పవృక్షం లాంటి ఎన్నో దివ్య సంపదలు పుట్టాయి. ఇక చివరగా అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ అసలు బహుమతి బయటకొచ్చింది. అదే అమృతం, అమరత్వాన్నిచ్చే సుధా. కానీ ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఈ కథలో అసలైన బహుమతి నిజంగా అమృతమేనా, లేక ఆ మొత్తం ప్రయాణమే అసలైన సంపద? శత్రువులతో కలిసి పనిచేయడం, త్యాగం విలువ తెలుసుకోవడం, అహంకారాన్ని పక్కన పెట్టడం, ఇవన్నీ అమరత్వం కన్నా విలువైన పాఠాలు కాదా? బహుశా ఈ కథ యొక్క అసలు లక్ష్యం అమృతాన్ని సంపాదించడం కాదేమో. నిజమైన గొప్ప సంపదలు అనేవి పెద్ద పెద్ద సంక్షోభాలను విశ్వాసంతో, త్యాగంతో ఎదుర్కొన్నప్పుడే దొరుకుతాయని విశ్వానికి నేర్పడమే దాని అసలు ఉద్దేశ్యం కావచ్చు. దీని గురించి ఆలోచించండి.